ఇప్పుడు మనం పండగ స్పెషల్ బూందీ లడ్డు తయారు చేయడం చూద్దాం. బూందీ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 kg, షుగర్ 1 kg, వంట సోడా 1/2 టీ స్పూన్, సాల్ట్ 1/2 టీ స్పూన్, ఇలాచీ పౌడర్ 1/2 టీ స్పూన్, ఇంకా జీడిపప్పు, కిస్మిస్, డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ లేదా నెయ్యి. ఇప్పుడు బూందీ లడ్డు తయారు చేయడం చూద్దాం. లడ్డు తయారు చేయడానికి ముందుగా బూందీ తయారు చేసుకోవాలి. ఒక బౌల్లో శనగపిండి తీసుకోవాలి. దాంట్లో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని 1/2 స్పూన్ సోడా వేసుకోవాలి. ఆ పిండిని బాగా కలుపుకోవాలి. పిండిలో కొంచెం కొంచెం నీళ్లు వేస్తూ బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. పిండిలో ఉండలు లేకుండా చూసుకుంటూ కొంచెం కొంచెం నీళ్లు వేస్తూ బాగా కలుపుకోవాలి. పిండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకుందాం. నేను ఇక్కడ సగం ఆయిల్ సగం నెయ్యి తీసుకున్నాను. ఈ బూందీ చేయడానికి వీడియోలో కనిపిస్తున్నటువంటి ఒక చిల్లుల గరిటె తీసుకోవాలి. ఇప్పుడు ఇందాక జారుడుగా తయారు చేసుకున్న పిండిని ఈ బూందీ గరిటెలో వేరొక స్పూన్తో వేస్తూ కలపాలి. అలా కలపడం వలన పిండి నూనెలోకి చుక్కలు చుక్కలుగా రాలుతుంది. ఈ బూందీని ఎక్కువసేపు ఆయిల్లో వేయించకూడదు. కలర్ మారకుండానే తీసేయాలి. బూందీని ఒక 20 సెకండ్స్ వేయిస్తే సరిపోతుంది. నెయ్యితో చేస్తే లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి. లడ్డూలు కలర్ఫుల్గా రావాలి అనుకున్న వాళ్ళు ఫుడ్ కలర్ కూడా కలుపుకోవచ్చు. మనకు కావాల్సిన కలర్ని 1 స్పూన్ బూందీ పిండిలో చిటికెడు యాడ్ చేసుకొని కలిపి ఆ పిండితో బూందీ తయారు చేసుకోవాలి. అప్పుడు మనకు కావాల్సిన కలర్ బూందీ వస్తుంది. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, ఒకసారి ఆరెంజ్ కలర్ బూందీ తయారైంది, ఇంకా గ్రీన్ కలర్ కూడా తయారైంది. ఇప్పుడు బూందీ ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు షుగర్ పాకం తయారు చేసుకోవాలి. షుగర్ పాకం తయారు చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నెలో షుగర్ వేసుకొని దాంట్లో ఒక 1/2 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. ఈ వాటర్ షుగర్ కరగడానికి మాత్రమే. షుగర్ మొత్తం కరిగే వరకు బాగా కలుపుకోవాలి. షుగర్ కరిగి తీగ పాకం వచ్చే వరకు స్టవ్ మీదే ఉంచాలి. ఇప్పుడు 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. ఒకసారి తీగ పాకం వచ్చిందో లేదో టెస్ట్ చేద్దాం. చిన్న ప్లేట్లో కొన్ని వాటర్ తీసుకొని షుగర్ సిరప్ 2-3 చుక్కలు అందులో వేసుకోవాలి. ఆ చుక్కల్ని దగ్గర జరిపినప్పుడు ముద్దలాగా అవుతే పాకం వచ్చేసినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పాకంలో మనం తయారు చేసి పెట్టుకున్న బూందీని, జీడిపప్పు, కిస్మిస్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ షుగర్ సిరప్ అంతా బూందీకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిన్న ప్లేట్లోకి తీసుకొని చల్లని నీళ్ళలో చెయ్యి తడుపుకుంటూ ఉండలుగా చుట్టుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో కనిపిస్తున్నట్టుగా 2 చేతుల సహాయంతో లడ్డూలు తయారు చేసుకోవాలి. ఒకవేళ ఈ మిశ్రమం మొత్తం చల్లారిపోయి లడ్డూలు చుట్టడానికి రాలేదనుకోండి, అప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టి కొంచెం వేడి చేసుకుంటే లడ్డూ చుట్టడం ఈజీ అవుతుంది. చూసారుగా, కలర్ఫుల్గా అమ్మ చేతి లడ్డూలు తయారైపోయాయి. మీరు కూడా తయారు చేసి టేస్ట్ చేసి చెప్తారు కదా.